ఈరోజు బండి సంజయ్ నిజంగా ఒక సాధారణ పౌరుడు ఎవరైనా తప్పు చేస్తే ఈ పాటికి జైల్లో కూర్చోబెట్టేటోళ్ళు ఈరోజు హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఇంత తాచారం చేస్తున్నాడు. బండి సంజయ్కి బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే తన నిజంగా జై శ్రీరామ్ అని చెప్పి అది ఎంత నీతిగా మాట్లాడతాడు కదా. నువ్వు గౌరవం తగ్గించుకోవాలంటే నిజంగా నువ్వు జై శ్రీరామ్ అనే భక్తి ఉంటే నీ కొడుకుని తెచ్చి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో కూర్చోబెట్టి నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు ఒక ఆడపిల్ల తల్లి ఎంత ఆవేదన చెందుతుంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ చూసి చూడనట్టుకుంటుంది. ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన రాజీనామా చేయాలి. ఈరోజు ఒక ఆడపిల్ల తల్లి ఎంత ఆవేదన చెందుకుంటే 5 పేజీల లెటర్ ఈరోజు విడుదల చేసింది. ఒక మహిళ మీద అనేది జాలి లేదా? ఈరోజు ఒక బీసీ మహిళ అమ్మాయి బాధపడుతుంటే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్ పోలీసు వాళ్ళను ఎందుకు అబ్బాయిని పట్టుకోవడానికి పంపిస్తలేడు? ఇంకొకటి మొత్తము స్టేట్ మొత్తం వెతుకుతే బండి సంజయ్ కొడుకు దొరకడా? దేవుడా, ఎందుకు ఈరోజు బండి సంజయ్ కొడుకుని ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? బండి సంజయ్ కొడుకుని ఎందుకు మీరు దొరకబడతలేరు? ఇదంతా కావాలని చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈరోజు ఆ అబ్బాయి విషయంలో తాచారం చేసుకుంటా ఇది తప్పుదారి పట్టియాలని చూస్తున్నాడు బీజేపీ, మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ.